హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు వీడియో ఈవినింగ్ టు నైట్ నా రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈవినింగ్ 4:30 to 8 వరకు ఈ వీడియోలో ఉంటుంది. బాబు స్కూల్ నుండి 4:30కి ఇంటికి వస్తాడు. తను వెళ్ళేది ప్లే స్కూలే. యాక్చువల్గా తనకి 12:30కే అయిపోతుంది స్కూల్. బట్ ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల 3:30కి పంపిస్తారు. వచ్చేసరికి 4:30 అవుతుంది. 12:30 to 3:30 వరకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయిస్తారంట. సో అందుకే స్కూల్లో ఉంచేస్తాం. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ హోంవర్క్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎలాంటి స్నాక్స్ కూడా తీసుకోడు. మనం తినిపించడానికి ట్రై చేసినా కూడా తను యాక్సెప్ట్ చేయడు. సో ఫస్ట్ హోంవర్క్ చేయిస్తేనే నాకు మనశ్శాంతి అని హోంవర్క్ చేయిస్తున్నాను. డైలీ డైరెక్ట్గా హోంవర్కే చేయించకుండా ముందు డేస్వి ఒకసారి రివిజన్ చేసిన తర్వాతే ఈరోజు హోంవర్క్ రాయిస్తాను. సో తను ముందే నిన్నటి హోంవర్క్ గురించి ఈరోజు ఎట్లా అడుగుతుంది అని చెప్పేస్తూ ఉంటాడు. ఇక్కడ హోంవర్క్ అయితే న్యూమరసీ 1 to 10 వరకు ఫింగర్స్తో చూయిస్తూ చెప్పాలి. తనకు స్కూల్కి వెళ్ళక ముందే 15 నెంబర్స్ వరకు చెప్పేవాడు. బట్ ఏమైంది అంటే ఒక సామెత ఉంటుంది కదా, చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అని. అదే ఇక్కడ పరిస్థితి. ఇంతకుముందు 15 నెంబర్స్ చెప్పేటోడు ఇప్పుడు 5 నెంబర్స్ చెప్పడానికి అందులో ఒక నెంబర్ మిస్ చేసి చెప్తున్నాడు. అందరూ స్కూల్కి వెళ్ళాక రానివి నేర్చుకుంటారు, కొత్తవి నేర్చుకుంటారు. ఈయన మాత్రం వచ్చినవి మర్చిపోయి మళ్ళీ కొత్తగా నేర్చుకుంటున్నాడు వచ్చినవి. స్కూల్కి వెళ్ళక ముందుకే చాలా నేర్చుకున్నాడు. ఆల్రెడీ నర్సరీ సిలబస్ మ్యాక్సిమం 80% వరకు నేను చెప్పేసా. నేను చెప్పేదానికి టీచర్స్ చెప్పేదానికి డిఫరెన్స్ ఉండడంతోనో ఏమో కన్ఫ్యూజ్ అయిపోయి అన్ని మర్చిపోయి ఉన్నట్టున్నాడు. రైమ్స్ 6-7 చెప్పేటోడు, వీక్ నేమ్స్ చెప్పేటోడు, బాడీ పార్ట్స్ చెప్పేటోడు, ఓరల్ మ్యాక్సిమం చెప్పేది. బట్ రైటింగ్ మాత్రం నేర్పించలేదు. స్కూల్కి వెళ్ళి కొత్తగా రాయడం మాత్రం నేర్చుకున్నాడు. అండ్ కలరింగ్ స్టార్టింగ్ అస్సలు ఐడియా లేదు ఆయనకి. ఇష్టం వచ్చినట్టు స్క్రంబ్లింగ్ చేస్తుండే. ఇప్పుడు ఒక ఆర్డర్గా నేర్చుకున్నాడు. మెయిన్ అవుట్లైన్ దాటకుండా లోపల మాత్రమే కలరింగ్ వేయాలి అని. కలరింగ్ అనేది కేవలం డ్రాయింగ్ యాక్టివిటీ కాదు, ఇది ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. క్రేయాన్ ఆర్ పెన్సిల్ పట్టుకోవడం, ప్రెషర్ కంట్రోల్ చేయడం, లైన్స్ లోపల కలర్ చేయడానికి ట్రై చేయడం, ఆల్ హ్యాండ్ అండ్ ఫింగర్ కంట్రోల్ కి ప్రాక్టీస్ అవుతుంది. సో నేను హ్యాండ్ పట్టుకుని వేపియడం చెయ్యను, తనే కలరింగ్ చేసుకునేలా వదిలేస్తా. ఇక్కడ నేను పాపకి మల్టీవిటమిన్ డ్రాప్స్ వేస్తున్నా. ఆఫ్టర్నూన్ వేయడం మర్చిపోయా, సో ఇప్పుడు వేస్తున్నా. సో రోజు ఇలానే పాపను చూసుకుంటూ ఈయనకి హోంవర్క్ చేయించడం, వర్క్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. బట్ పర్ఫెక్ట్ గా మదర్హుడ్ చూయించకపోయినా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటా డేని మాత్రం. పాప బాగా ఏడ్చినప్పుడు బాబు కూడా సమ్ టైమ్స్ నాకు బాగా హెల్ప్ చేస్తుంటాడు. హోంవర్క్ తనే చేసుకోవడం ఓన్ గా. నేను పక్కనే ఉండి అవసరమైతే హెల్ప్ చేస్తాను అంతే. మనం వాళ్ళని స్లోలీ ప్రిపేర్ చేయాలి. సో నేనైతే చిన్న చిన్న పనుల్లో ఇండిపెండెన్స్ ఇవ్వాలని ట్రై చేస్తాను. ఫైనల్లీ తన కలరింగ్ అవుట్పుట్ ఇదే. నెక్స్ట్ హోంవర్క్ అయిపోయాక తనే తన బుక్స్ అన్ని తన బ్యాగ్లో నీట్గా సర్దేసుకుంటాడు. నేను హెల్ప్ చెయ్యాలి అనుకున్నా తను అసలు నా హెల్ప్ అడగడు. తను హోంవర్క్ చేసుకోవడం అయిపోగానే నా వర్క్స్ నేను స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఉతికిన బట్టలు అన్నీ ఫోల్డ్ చేయడానికి తీస్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఇలాంటి పనులు ఏమీ చేసేదాన్ని కాదు. అక్క మ్యారేజ్ అవ్వకముందు అక్కే చేసేది. అక్క మ్యారేజ్ అయ్యాక నేను కాలేజ్ నుంచి రావడం, ట్యూషన్ చెప్పుకోవడం, వండింది తినడం, పడుకోవడం, మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం, ఇదే నా రొటీన్ ఉంటుండే. మరి వండేది ఎవరు అనుకుంటున్నారా? మా చెల్లె వండుతుండే. అది నా లేజినెస్ వల్ల కాదు, నాకు టైం ఉండకపోతుండే. నేను కాలేజ్కి వెళ్ళి రావడానికి 4 hours టైం పడుతుండే. సో అక్కడే నేను టైర్డ్ అయిపోయేదాన్ని. రాగానే ట్యూషన్ చెప్పేదాన్ని. సో ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తుండే అనమాట. హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం నేను కుక్ చేసుకునేదాన్ని. ఇలాంటి వర్క్స్ మేనేజ్ చేసేదాన్ని ఇంట్లో. ఇక్కడ మా విక్కీ నేను ఏ పని చేసుకున్నా నా వెనకాలనే ఉంటాడు. అదేదో మామ్స్ టేల్ అంటారు కదా, ఈయన మాత్రం అదే నాకు. నా టేలే ప్రతిసారి నా వెనకాల ఏదో ఒకలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఏదో వాటర్ బాటిల్ తీసుకొచ్చి క్యాప్ తీసేయమని చెప్తున్నాడు. నేనైతే ఏదైనా కూడా ఫస్ట్ నేను తీసుకున్న తర్వాతే తనకిస్తాను. రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇది అక్కడికి వదిలేసేయండి. ఇక్కడ మా విక్కీ చూడండి ఎలా ఓన్గా హ్యాపీగా ఆడుకుంటున్నాడో. తనకి స్క్రీన్ టైం ఉండదు అనమాట. మ్యాక్సిమం ఎప్పుడో ఒక్కసారి ఇస్తాను, అది కూడా తనకి ఫోన్ గురించి అవేర్నెస్ ఉండాలి అని. ఇక కిందికి వెళ్ళిపోతున్నాను కింద వర్క్స్ స్టార్ట్ చేయడానికి. ఇక మళ్ళీ తినేసే పైకి వెళ్ళాలి అని. ఇక్కడ వాటర్ వస్తున్నాయి. సో ఫస్ట్ వాటర్ పట్టుకొని నెక్స్ట్ వర్క్స్ స్టార్ట్ చేసుకోవాలి. వాటర్ పట్టుకునే ముందు ఫస్ట్ బిందెలను క్లీన్ చేసుకొని వాటర్ పట్టడానికి వెళ్తున్నాను. బట్ మా విక్కీ ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతాడు. నేను వాష్ చేయగానే నేనే తీసుకెళ్తా అని తీసుకెళ్తున్నాడు. సో తనకి ఇలాంటి వర్క్స్
ఇంట్రెస్ట్గా అనిపిస్తున్నాయి, సో వదిలేస్తా అనమాట. బట్ కంప్లీట్గానైతే నమ్మను. సో నేను మళ్ళీ వెళ్ళి వాష్ చేశాను అక్కడ. నేనైతే పట్టి అక్కడే వదిలిపెట్టేస్తా, ఇంట్లోకి ఏం తీసుకురాను. బికాజ్ నాకు సెక్షన్ అయి కూడా 4 months అవుతుంది. హెవీ వెయిట్స్ అయితే ఇప్పటికీ ఇంకా స్టార్ట్ చేయలేదు లిఫ్ట్ చేయడం. ఇక్కడ అత్తమ్మ వాళ్ళే కొన్ని బట్టలు ఉండే, అవి ఫోల్డ్ చేసి అక్కడ సర్ది పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఊకడం స్టార్ట్ చేయాలి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది బిఫోర్ మ్యారేజ్ ఎంత హ్యాపీగా ఫ్రీ బర్డ్ లాగా ఉంటామో, నో రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఆర్మ్స్. ఆఫ్టర్ మ్యారేజ్ డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది, ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ అవర్ ఆర్మ్స్ అని. బట్ నిజానికి నేనైతే అంతగా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా అన్నీ అత్తమ్మే తెచ్చి పెడుతుంది, నేను చేసి పెడతా. నాకు వచ్చిన పని అంటే ఇల్లు క్లీన్గా ఉంచుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం. బయట నుంచి అయితే ఏది తేవడం తెలీదు. బిఫోర్ మ్యారేజ్ నుంచి అంతే. ఇక్కడ కూడా మా అత్తమ్మ నన్ను అలాగే సపోర్ట్ చేస్తూ నాకు నచ్చినట్టే నన్ను ఉండనిస్తుంది. సో ఇక్కడైతే ఈవినింగ్ యుటెన్సిల్స్ క్లీన్ చేసుకుంటున్నా. ఇది ఈరోజు 4th టైం నేను క్లీన్ చేయడము. మార్నింగ్ 2 times ఆల్రెడీ వాష్ చేసిన, ఒకసారి ఆఫ్టర్నూన్ వాష్ చేసిన, ఇప్పుడు మళ్ళీ. మా బాబు అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలు బాగా హెల్ప్ చేస్తుంటాడు. అయినా తన లంచ్ బాక్స్ మర్చిపోయినా తనే తీసుకొచ్చి ఇచ్చాడు. నాకు ఊకే కిందికి మీదికి తిరగాలంటే చెడ్డ చిరాకు వస్తుంది. సో మా బాబు అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తుంటాడు. తను ఏ పని చేసినా ఇలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసుకుంటూ చేస్తాడు. భలే క్యూట్ అనిపిస్తుంటుంది నాకు ఇంట్లో. నిజంగా చిన్న పిల్లలు ఇలా ఇంట్లో ఉంటే స్ట్రెస్ ఎంత ఉన్నా కూడా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. నా వర్క్ అక్కడ అయిపోనే లేదు, పాప ఏడవడం స్టార్ట్ చేసింది. సో నేను అక్కడే వదిలేసి ఇక్కడ వచ్చాను. బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమీ తినలేదు. సో ఇప్పుడు మిల్క్ వేడి చేసి ఇచ్చాను, తాగుతున్నాడు. సో ఇక్కడ రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేసుకోవడానికి వచ్చాను. ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత కుకింగ్ చేయాలి. ఓన్లీ అన్నం వండితే సరిపోతుంది. ఆల్రెడీ కర్రీ అనేది మార్నింగ్దే ఉంది, మ్యాక్సిమం అయితే ఉండదు, ఈరోజు ఉంది. నేను వర్క్ చేసుకుంటుంటే బాబుకి అసలు టైంపాస్ అవ్వట్లేదు అనమాట. సో నేనే స్క్రీన్ టైం కొద్దిసేపు ఇద్దాంలే అని టీవీ పెట్టాను. తను ఏది చూడడు టీవీలో. తనకి ఇష్టమైన స్టోరీ పుణ్యకోటి మాత్రమే చూస్తాడు. పుణ్యకోటి అంటే అదే అండి, ఆవు పులి కథ ఉంటుంది కదా, తన ఫేవరెట్ స్టోరీ అనమాట. డైలీ అదే చూస్తుంటాడు. డైలీ ఒక 4-5 times చూడమన్నా చూస్తాడు, అంత ఇష్టం. చెప్పగలుగుతాడు కూడా ఆ స్టోరీని. ఇక నేనైతే పాప మేల్కొని ఉంది అంటే తను నా షోల్డర్ పైన ఉండాల్సిందే, నేను వర్క్ చేసుకోవాల్సిందే, వేరే ఆప్షనే లేదు. ఇక్కడ ఇంకా నేను కూడా బాబుతో పాటు స్టోరీని చూడడానికి కూర్చున్నాను. స్టోరీలో ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాబు ముందే చెప్పేస్తున్నాడు. ఈరోజైతే అన్నం ఎర్లీగానే కుక్ చేస్తున్నా. ఫస్ట్ పాప పడుకుంది, పాప లేస్తే మళ్ళీ వండనివ్వదు. సో తను పడుకుంటే ఎర్లీ అయినా సరే వండేసి పెట్టుకుంటా. సో ఈరోజు వీడియో ఇంతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.